మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో కాల్పుల కలకలం రేగింది. మారుతినగర్లో భార్య నిషా రాణిని తుపాకీతో కాల్చి చంపాడు భరత్ అరుణ్ కుమార్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అరుణ్ కుమార్ తెల్లవారుజామున గన్తో భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాల్పులు జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో కాల్పుల కలకలం రేగుతోంది. మారుతినగర్ లో భార్యని తుపాకీతో కాల్చి చంపాడు భరత్ అరుణ్ కుమార్. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీ రాణి ఈరోజు మల్కాజ్గిరిలోని మారుతినగర్లో దారుణం చోటు చేసుకున్నట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. భార్యను అత్యంత కిరాతకంగా భర్త రివాల్వర్తో హతమార్చిన ఘటన వెలుగు చూసింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఇటు నిషా రాణితో పాటు అరుణ్కి మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం. గతంలో కూడా అంబర్పేట సమీపంలో అరుణ్ రివాల్వర్తో పట్టుబడినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి అయితే ఈరోజు తెల్లవారుజామున నిషా రాణిని మాట్లాడుకుందామని రమ్మని చెప్పి ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత కూడా గొడవపడి ఆ తర్వాత రివాల్వర్తో భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. మారుతినగర్లో ఒక్కసారిగా ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే భర్త ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. భార్య మృతదేహాన్ని కూడా కొద్దిసేపటి క్రితం మార్చికి కూడా తరలించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే అత్యంత కిరాతకంగా రివాల్వర్తో చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న సమాచారం అయితే కొంత మనకి రావాల్సి ఉంటుంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు తెల్లవారుజామున భార్యకు ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మంటూ కూడా పిలిచి ఆ తర్వాత గొడవపడి తన వెంట తెచ్చుకున్న గన్తో విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్లుగా తెలిసింది. ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అరుణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడా లేకపోతే పోలీసుల అదుపులో ఉన్న కొంత సమాచారం అయితే రావాల్సింది. అయితే గతంలో అరుణ్ మీద అనేక పాత కేసులు కూడా ఉన్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా అరుణ్ ఏం చేస్తాడు ఏంటన్న కొంత సమాచారం అయితే మనకి రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో కాల్పుల కలకలం రేగుతోంది. మారుతినగర్లో భార్య నిషా రాణిని తుపాకీలతో కాల్చి చంపాడు భర్త అరుణ్ కుమార్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అరుణ్ కుమార్ తెల్లవారుజామున గన్తో భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. అటు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. అప్డేట్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గొడవకి గల ప్రధాన కారణాలు ఏంటి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై? ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి కూడా చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే నిషా రాణికి అరుణ్ మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. కానీ ఇంత పాశవికంగా మాట్లాడుకుందాం రమ్మంటూ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్తో కాల్పులు జరపడం ప్రస్తుతానికైతే కలకలం చేస్తుంది. వెంటనే కాల్పులు జరపడం వెంటనే కూడా నిషా రాణి అక్కడే కుప్పకూలిపోయినట్లుగా సమాచారం. ఇది ఘటన తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లుగా సమాచారం. అటు మల్కాజ్గిరి పరిధిలోని మారుతినగర్లో ఈ విషాదం చోటు చేసుకున్నట్లుగా మనమైతే చెప్పవచ్చు. అయితే అరుణ్కు సంబంధించి కూడా ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలిసింది. గతంలో ఇతడి మీద అనేక కేసులు ఉన్నట్లుగా సమాచారం. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చడం లేకపోతే ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా, వివాహేతర సంబంధాలు ఏమైనా ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే నిషా రాణికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందించారు. అరుణ్ సంబంధించిన
కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా సమాచారం అందించవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో కూడా వీరి పంచాయతీకి వచ్చినట్లుగా సమాచారం. కానీ ఈరోజు ఉదయం భార్యను మాట్లాడుకుందామని చెప్పి ఒక ప్రదేశానికి పిలిపించి అరుణ్ తన వెంట తెచ్చుకున్న ఘనత కూడా దిశారాణిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంతమందికి ప్రాథమిక సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. అంతే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం పోలీసు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటూ కూడా కొంత ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా అరుణ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రాథమిక సమాచారం. ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. కాబట్టి అరుణ్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా ఇంకేదైనా చేస్తాడా ఇతడి సంబంధించి, ఎందుకంటే గతంలో అంబర్పేట సమీపంలో కూడా ఇతడు ఒక రివాల్వర్తో పట్టుబడినట్టుగా ఇతడి మీద ఒక కేసు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎంత పక్కా ప్లాన్ ప్రకారమే భార్యను చంపేందుకు అరుణ్ పక్క వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి నిషారాన్ని చంపేందుకు అరుణ్కు మరొక వ్యక్తి కూడా సహకరించినట్టుగా పోలీసులు చెప్తారు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఎవరు, ఆ కుటుంబ సభ్యుల్లోనే లేకపోతే అరుణ్కు స్నేహితుడా అనే సమాచారం అయితే కొంత పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు మారుతినగర్లో కలకలం రేపినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కేవలం ఈ తరహా ఘటనలు చాలా ఎక్కువగా చోటు చేసుకున్నాయి. శనికావేశాల్లో కూడా ఇటు ఆ భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనలు హైదరాబాద్ నగరంలో మనం చాలా చూసాం. కానీ ఈ తరహా ఘటనలకు సంబంధించి కూడా కొంత రేరుగా చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తెల్లవారుజామున మాట్లాడుకుందామని నిషారాణిని పిలిచి అరుణ్ ఈ దారుణానికి ఒడిగట్టడంతో ప్రస్తుతానికైతే స్థానికంగా కూడా కొంత విషాదాన్ని నింపినట్టుగా సమాచారం. కాబట్టి పూర్తి స్థాయిలో అరుణ్కు సంబంధించి రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి సర్వీస్ రివాల్వరా లేకపోతే ఇతడు ఎక్కడి నుంచి అయినా గన్ తీసుకొచ్చాడా ఏంటన్న సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కేవలం భార్యను హతమార్చేందుకే రివాల్వర్ ఎక్కడన్నా కొనుగోలు చేశాడన్న సమాచారాన్ని కూడా పోలీసులు ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఇటు దిశారాణి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. పూర్తి స్థాయిలో కుటుంబ కలహాలైనా లేకపోతే ఇతర ఇంకా ఆస్తి వివాదాలు కావచ్చు, ఇంకేదైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో అరుణ్ ఆచూకుని కనుగొనే ప్రయత్నం కూడా చేసినట్లుగా సమాచారం. అదేవిధంగా కిరణ్ అటు నిషారాణి కుటుంబ సభ్యులు ఏం కోరుతున్నారు, అలాగే నిషారాణి అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఈ ఘటన జరిగిన తర్వాత కొంత నిషారాణి కుటుంబ సభ్యులు కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులు నిషారాణి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఘటనా స్థలానికి కూడా ఇటు ఆమె కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మాచురికి కూడా పోలీసులు ఆ మృతదేహాన్ని తరలించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వివాహం నిషారానికి అరుణ్కు వివాహం ఎప్పుడు జరిగింది, వీరు ఎంతకాలంగా గొడవలు పడుతున్నారు అన్న కొంత ప్రాథమిక సమాచారమే సేకరించే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో అరుణ్కు సంబంధించి కూడా గతంలో చాలాసార్లు మీద దాడి చేసే ప్రయత్నం చేశాడని కూడా కొంత ప్రాథమిక సమాచారం ఉంటుంది. గతంలో కొన్ని కేసుల్లో కూడా అరుణ్ నిందితుడిగా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి భార్యను రివాల్వర్తో కాల్చి చంపేందుకు మరొక వ్యక్తి కూడా అరుణ్కు సహకరించినట్లుగా ప్రాథమిక సమాచారం. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఘటనతో ఇటు మారుతినగర్లో కొంత విషాదం చోటు చేసుకున్నట్లుగా చెప్పుకోవాలి. అదేవిధంగా కిరణ్ అటు నిందితుడు ఎవరైతే ఉన్నారో గతంలో గన్తో పట్టుబట్టేట్టుగా తెలుస్తోంది కదా, మరి అప్పుడు అతనిపై అధికారులు చర్యలు తీసుకోలేదా, ఎలా చూడాలి అసలు? ప్రస్తుతానికైతే ఎవరైతే భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడో అరుణ్, అందుకు సంబంధించి కూడా ఇతడి క్రిమినల్ హిస్టరీ ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. గతంలో అంబర్పేట సమీపంలో కూడా రివాల్వర్తో పట్టుబడినట్టుగా కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఆ కేసులు కాకుండా గతంలో ఇతడి మీద అనేక పిఎస్లో ముఖ్యంగా హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా పలు కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇతడికి ముఖ్యంగా భార్యను రివాల్వర్తో కాల్చేందుకు సహకరించిన మరొక వ్యక్తి ఎవరు అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అరుణ్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇంత దారుణానికి భార్యతో మాట్లాడుకుందామని పిలిపించి గన్తో కాల్చి విచక్షణరహితంగా కాల్చి చంపడం వెనక ఏదైనా కారణం ఉందా, లేకపోతే ఇంకేమైనా కుటుంబ కలహాలన్న కోడలు కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.